సార్ ఈ రోజు అన్ని చోట్ల కూడా మీరు అన్నట్టుగా డబ్బులు తీసుకోలేదండి. ఎందుకంటే నాకు గతంలో తెలుసండి. పాప నందిగాం సురేష్ గారు ఒక రిపోర్టర్, ఆయన అరటి తోటలు తగలపెట్టిన దాంట్లో సానుభూతిగా ఉన్నాడని ఆయన మీద ఉండే అభిమానంతో ఒక ఇల్లు రాసి ఇవ్వలేదు, ఒక కారు కొని ఇవ్వలేదండి. ఏదో ఫ్రీగా వచ్చింది అన్నట్టుగా ఒక ఎంపీ సీట్ ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించుకొని ఆయన అప్పుడప్పుడు మీడియా ముందుకు తీసుకొచ్చి బూతులు మాట్లాడడానికి, ఏది జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమాభిమానాలు చూపించుకోవడానికి మాత్రమే ఇలాంటి వాళ్ళని తీసుకొస్తారండి. డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు ఇచ్చి సీట్లు కొనుక్కుంటారు, డబ్బులు లేనోళ్ళు హత్య రాజకీయాలు చేసి ఒకళ్ళని పొడి చేసి ఇంకొకళ్ళని పొడిచిన దాంట్లో ఇంకొకళ్ళ దాంట్లో సహాయ సహకారాలు అందించిన వాళ్ళకి కూడా ఫ్రీ సీట్ ఇస్తారండి. సో మేము అనుకుంటాం డబ్బు లేని వాళ్ళకి సీట్ లేదంటే ఎందుకు ఉండదు? అరటి తోటలు కాల్ చేసిన వాడికి సీట్ లేదు, హత్య రాజకీయాలకి సీట్ లేదు. ఈ రోజు ఎమ్మెల్సీ అనంతబాబు ఒక సుబ్రహ్మణ్యాన్ని నరికేసినోడికి సీటు ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యేకి. సో ఇటువంటి పరిస్థితుల్లో సీట్ కేటాయించారా రజనీ గారు? సీట్ కేటాయించారా? మీరు కేటాయించారా మీ పార్టీ తరపు నుంచి, లేకపోతే టీడీపీ నుంచి కేటాయించారా? మా పార్టీ హత్యలు చేయలేదండి. నేను అభిమానంతో పనిచేస్తున్నాను. నేను హత్యలు చేసిన వాళ్ళ కేసులు వాదించేదాన్ని, హత్యలు చేసే వాళ్ళని కాదు. మేము అలా ఇంప్రెస్ చేయలేమండి. మేము అలా ఇంప్రెస్ చేయలేము. మా నాయకుడికి పెట్టేంత స్తోమత కూడా లేదండి. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో మాకు తెలుసు. దానికి తగ్గట్టుగా మేము పనిచేసుకుని వెళ్ళిపోతాం. ఆయనకి చదువుకున్న మాలాంటి వాళ్ళకే ముందుగా ఇస్తారు సీటు. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. ఈ రోజు హత్యలన్నా చేయాలా, డబ్బన్నా పెట్టాలా, ఇది రాజకీయం అండి. ఈ రోజు మేము హత్యలు చేయలేము, మేము డబ్బులు పెట్టలేము, కానీ ప్రజలలో మార్పు కోసం మా వంతు ప్రయత్నంగా ప్రజలకి ఇలా అవేర్నెస్ ఇవ్వగలుగుతాం అండి. మేము చేసే ప్రయత్నం ఇదండి. సో ఇంతవరకు మాత్రమే చేయగలుగుతాం సార్. సో ఖచ్చితంగా ఇలాగ డబ్బులు తీసుకొని సీట్లు అమ్మేస్తే ఆ డబ్బులు తిరగదిప్పి సంపాదించుకోవడం కోసం వాళ్ళు విపరీతమైన పనులేసి జనాల్ని బిగబెట్టి భయపెట్టి డబ్బులు కాజేస్తూ ఇసుక తవ్వుకుంటున్నారా, మట్టి తవ్వుకుంటున్నారా అంటే ఏమంటాడంటే ఆ ఎలక్షన్ అప్పుడు ఖర్చు పెట్టలా 100 కోట్లు సంపాదించుకొని ఆ కొండ నాకే, ఈ మట్టి నాకే, ఈ గుట్టలు నాకే, ఈ గవర్నమెంట్ భూములు నాకే అంటూ పొలోమని ఆక్రమించుకుంటూ పోతున్నారండి. మేము అనుకుంటామండి రూపాయి లేకుండా రాజకీయం చేయాలంటే వావిలాల గోపాలకృష్ణయ్య రోజులు లేవండి. ఈ రోజు పుచ్చలపల్లి సుందరయ్య గారు రోజులు లేవండి, తరిమేల నాగిరెడ్డి గారు రోజులు లేవండి. ఈ రోజు కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనే పరిస్థితిలో మీరు రూపాయి పెట్టినప్పుడు రూపాయి పెట్టగలుగునోనే బరిలోకి దించే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చిందండి. ఈ రోజు నిజాయితీ గల వాళ్ళు రాజకీయాలు చేయలేరులేండి. డబ్బులు పెట్టేవాళ్ళు, చేసేవాళ్ళు, పొడి చేసేవాళ్ళు, పొడిచిన వాళ్ళకి సహకరించి కత్తి అందించినోడు ఈ రోజు ఎంపీ అండి. కోడి కత్తి సీన్లో కింద పడిపోయిన కత్తి అందించినోడు ఎంపీ సీటు. ఈ రోజు సంపేసి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసినోడు ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే. A2గా ఉండే అవినాష్ రెడ్డి మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారు. ఇటువంటి హత్య రాజకీయాల్లో హత్యలన్నా చేయాలా, పేమెంట్ ఇలా దండిగా పెట్టాలా? సో ఖచ్చితంగా మేమైతే వీటిని పూర్తిగా బాయ్కట్ చేస్తున్నామండి. నిజాయితీ గల వాళ్ళు, చదువుకున్న వాళ్ళని రాజకీయంలోకి తీసుకురండి సార్. వాళ్ళ నియోజకవర్గ సమస్యలు చెప్తారు. ఈ రోజు మీకు నందిగామ గారు సురేష్ గారి మీద ఉంటాయి. ఒక కార్ కొనివ్వండి, ఒక ఇల్లు కొనివ్వండి, తీసుకెళ్లి ఎంపీ పదవిలో సీట్లో కూర్చోబెట్టారు. హిందీ మాట్లాడడం వస్తుందా? ఒక సమస్య గురించి చర్చించడం వస్తుందా? ఎందుకు గెలిపించుకున్నారో అర్థం కానటువంటి పరిస్థితుల్లో బాపట్ల నియోజకవర్గం ఉంది. మీరు చెప్పగలరా సమాధానం? మీలాంటి వాళ్ళకి సీట్ ఇచ్చినా మేము ఒప్పుకుంటాం సార్. మీలాంటి వాళ్ళకి సీట్ ఇచ్చినా మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే కొద్ది గొప్ప సబ్జెక్ట్ ఉంది, ఏదో ఒకటి మాట్లాడగల సమర్థత ఉంది. అలాంటి వాళ్ళకి ఎందుకు సార్? అభిమానం ఉంటే మీ ఆస్తులు ఇచ్చుకోండి. దారి వేయడానికి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇస్తారా? మీరు హత్యలు చేసిన వాళ్ళకి సీట్లు ఇచ్చి కూర్చోబెడతారా? దయచేసి రజనీ గారు బాగా ఆవేశపడి మాట్లాడుతున్నారు. కానీ పాపం మీరు ఎంత ఆవేశపడినా మీకు సీట్లు ఇవ్వాల్సిన చంద్రబాబు నాయుడు. ఒక చిన్న క్వశ్చన్ అండి. బాల వీరాంజనేయులు అని చెప్పేసి మా పార్టీ అభ్యర్థిగా మేము సింగనమల టికెట్ ఇవ్వడం జరిగిందండి. లక్కన్న అని చెప్పి మా పార్టీ ఎక్కడున్నాడు తెలుసా అండి? అతను ఇందిరమ్మ గృహాల్లో ఉంటున్నాడు. అతనికి మా పార్టీ తరఫున అభ్యర్థిగా మేము సీటు కేటాయించడం జరిగిందండి. శేఖర్ రెడ్డి గారు, మీరు ఏమనుకున్నా పర్లేదు, ఓడిపోయే టికెట్లన్నీ బీసీలకు, బడుగులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, గెలిచే టికెట్లన్నీ రెట్లు పంచుతున్నటువంటి అంశం అది మీకు తెలుసండి. మేము మైలవరం టికెట్ మేము కేటాయించడం చేసుకోలేరండి. వైఎస్ఆర్సీపీ జస్టిస్ చేసుకోలేరండి. ప్రజల గురించి ఆలోచించే పార్టీ కాదండి. వాళ్ళు ఏమైనా హత్య రాజకీయాల్లో ఉన్నారా చెల్లమ్మ? నో నో నో. మాణికల్ రావు గారు, పవన్ కళ్యాణ్ లాగా వాళ్ళైతే 2 ముగ్గురు అయితే చేసుకొని
వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఆ చేసుకున్న కామెంట్ వాళ్ళు అంటే ఇబ్బందులు ఆ ఎవరిని కామెంట్ ఇబ్బందులు అన్నందుకు పెట్టలేదమ్మా. వాళ్ళేదో జగన్మోహన్ రెడ్డి పద్ధతిగానే గారు ఉన్నారు తల్లి. సెల్ఫ్ గోల్ అయ్యారు. వాళ్ళేదో పద్ధతిగానే మళ్ళీ ఉన్నారు. మీరు అన్నారు అనుకో పవన్ కళ్యాణ్ పార్టీ జీరో తీసుకెళ్లి సింగిల్ డిజిట్ చంద్రబాబు నాయుడు కొడతారండి. తాకట్టు పెట్టే శేఖర్ నైజం రెడ్డి గారు లేదమ్మా. పవన్ కళ్యాణ్ గారు లాగా ప్యాకేజీలు తీసుకున్న నైజం అయితే వాళ్ళకి లేదమ్మా. పాపం వాళ్ళేదో ఇంద్రమ్మ గృహాల్లో ప్యాకేజీలు తీసుకున్నందుకే ఈ పరిస్థితి మీకు ఇప్పుడు. సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తులు వాళ్ళకి రాజకీయాల్లో ఆశలు ఉన్నాయి. మాణిక్యాలరావు గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. మాణిక్యాలరావు గారు వై నాట్ 175 అనేటటువంటి మాణిక్యాలరావు గారు ప్లీజ్ మీది మీట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. నాకు టైం ఇచ్చినప్పుడు మాత్రమే నేను మాట్లాడతా ప్లీజ్. నా టైం డిస్టర్బ్ చేస్తే నేను అవతల వాడిని మాట్లాడేవాడిని. మాణిక్యాలరావు గారు పెట్టిన దాని మీద నేను మాట్లాడుతున్నా. మాణిక్యాలరావు గారు వై నాట్ 170. విడుదల రజని ఈరోజు గుంటూరు నడివీధుల్లో నాకు డబ్బులు లేవు ఎలక్షన్ కోసం, నాకు ఎవరైనా సహాయం చేయండి అని ఎవరన్నా అడుక్కుంటుందా? విడుదల రజనీకి అప్పు ఇవ్వాల్సిన అవసరం, తీసుకోవాల్సిన అవసరం ఆమెకేమైనా ఉందా? విడుదల రజని మొక్క ఏ మొక్క? ఆమె ఐటీ మొక్క. ఇంటర్నేషనల్ లెవెల్లో కంపెనీలు పెట్టింది, వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇక్కడ గుంటూరులో బాగా ఖర్చు పెడతానని చెప్పటం వల్ల ఇక్కడికి వచ్చిందో, లేకపోతే ఆయన పంపటం వల్ల వచ్చిందో. అలాంటి విడుదల రజనీకంతా మల్లెల రాజేష్ అప్పించాడంట. చూసే వాళ్ళు ఉన్నారు కదండి. మల్లెల రాజేష్ వాళ్ళ నాయన ఈయన తెలుసో లేదు, ఈ మన కూర్చున్నటువంటి రాజశేఖర్, మన మిత్రుడి పేరు ఏం పేరు, వైసీపీ మిత్రుడి పేరు శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు, మల్లెల రాజేష్ వాళ్ళ నాయన సత్యనారాయణ గారు నాకు బాగా మంచి ఫ్రెండ్, ఎప్పటి నుంచో ఫ్రెండ్. పాప ఆయన లేడు, చనిపోయాడు. ఈయనకి ఆయన గుర్తుందో లేదో వచ్చాము అట్లా చూసుకుంటా కూర్చోమను. అక్కడ మర్రి రాజశేఖర్ గారు గురించి కూడా మాట్లాడారు వాళ్ళు. ఏమని? ఎవరిని పడితే వాళ్ళని తీసుకొస్తే కుదిరిద్దా? మర్రి రాజశేఖర్కి సీట్ ఇస్తామన్నారు, సీట్ ఇవ్వలేదు. తర్వాత ఆయన బాగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా నాకు సీట్ ఇస్తామని చెప్పారు, నేను ఖర్చు పెట్టుకున్నా, డబ్బులు ఇచ్చా. ఇప్పుడైనా అక్కడి నుంచి వచ్చేటువంటి, గుంటూరు నుంచి వచ్చేటువంటి మనోహర్ నాయుడుకు వద్దు, మాకు రాజశేఖర్కి ఇచ్చినా పర్వాలేదు, నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, 20 కోట్లు ఇస్తామని మాట్లాడాడు. వీడియో వింటే అర్థమైంది. లేదు అని చెప్పమనండి మన మిత్రుడి. నేను అడుక్కుంటుంది ఆమె పాపం రజనీ గారి దగ్గర రూపాయి కూడా డబ్బులు లేక అప్పులు తెచ్చుకుంటా అడుక్కు తింటుందని చెప్పానండి. మనం అందరం నమ్ముదాము, చూసే వాళ్ళందరూ కూడా నమ్ముతారు. నెంబర్ 1, తాడికొండలో సందీప్ అని ఒక ఎస్సీ పిల్లగాడు ఉన్నాడు. ఇదే శ్రీదేవి, ఇప్పుడు మా పార్టీ వచ్చేటువంటి శ్రీదేవి, ఆమె చిల్లర మల్లర వసూలు చేస్తే ఆ రోజు ఇదే సజ్జల వసూలు చేసి కూర్చోబెట్టి మొత్తం సెటిల్మెంట్ చేశాడు. ఆ పిల్లగాడు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడు. సజ్జల దగ్గర ఇలాంటి సెటిల్మెంట్ రోజు జరుగుతాయి. నేను అనేది కాదు ఇందాక, పాపం ఈయన కోపం వచ్చింది. అతనన్నమాట అసలు ఈ సజ్జలవుడు తీసాగండి అని మాట్లాడుతున్నాడు వీడియోలో. ఆ మాట నేను చెప్తుంటే ఇతనికి ఆవేశం వచ్చింది. కాబట్టి నేను అడుగుతా ఉన్నా, ఇంతమందిని మీరు ఏదో ఇంద్రమ గృహాల్లో కూర్చోబెట్ట ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చామని చెప్పేసి చెబుతున్నారు కదా. మీకు సీట్లు మొత్తం అమ్ముకున్న తర్వాత, మీకు ఎవరు లేని టైంలో, ఇప్పుడు మీకు దొరక్క మీరు వాళ్ళకి ఇచ్చాము వీళ్ళకి ఇచ్చామని చెప్తా ఉన్నారు. మీకు అంతకుముందు బలవంతులు అయితే, ప్రజాసేవ చేస్తే, బాగా పరిపాలన చేస్తే వాళ్ళు ఎందుకు మారుస్తున్నారు? 1, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా లేకుండా మార్చాలి. 2, వాళ్ళు డబ్బులు ఇకపోతేనన్నా మార్చాలి, లేకపోతే వాళ్ళు అక్కడే ఉంటే కొడతారన్నా మార్చాలి. అంతేగాని విడుదల రజని బాసు నీ దగ్గర డబ్బులు ఎంత నాకైతే తెలీదు. విడుదల రజని అయితే మాత్రం గుంటూరు నడిమిద్దులు అడుక్కోవటం లేదు, ప్రమాణమైనటువంటి ఫ్లెక్సీలు కట్టిస్తుంది. 5 నిమిషాల్లో గుంటూరు నడిబట్లో ఎన్టీ రామారావు గారి బొమ్మ దగ్గర ఒక బ్యాంకు బిల్డింగ్ తీసుకుంది. అలాంటి ఉన్నతమైనటువంటి డబ్బులున్న ఆమెను పట్టుకొని అప్పు తెచ్చుకుందని నువ్వు ఎందుకు మాట్లాడతావా? కాబట్టి వీళ్ళు చేసే అన్ని కూడా మా రజనీ గారు చెప్పారు ఇందాక, మా సోదరు చెప్పింది ఏమని, చనిపోయేటువంటి వాళ్ళకి నిజమే టోటల్ గా ఇచ్చేశారు కదా, అట్లాగే అక్కడ అనంతబాబుకి ఇచ్చేశారు కదా, ఇక చాలా మందికి ఇచ్చేశారు కదా, చంపిన వాళ్ళకి లేకపోతే చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళకి ఇచ్చారు. మొత్తం డబ్బులు వసూలు చేసుకుంటా ఉన్నారు. వాటి విషయం మాట్లాడండి. వాటి విషయం మాట్లాడకుండా ఏమేమో మాట్లాడితే లేదు, జగన్మోహన్ రెడ్డికి అసలు డబ్బు మీద అవకాశం ఉండదు. మీ సాక్షిగా నీ మీద నువ్వు బతికుండాలి, బాగుండాలి. మీ జగన్మోహన్ రెడ్డి మీద ఒట్టేసి ఆ ఎంఎస్ షర్మిల ఎందుకు వెళ్ళిందో చెప్పు. డబ్బులు గొడవ కాదా, పదవి గొడవ కాదా? ఏ గొడవ లేకుండా నా చెల్లెలు అయితే నా దగ్గర నుంచి వెళ్ళదు. మీ చెల్లెలు కూడా ఎక్కడికి వెళ్ళినా వెళ్తాను నేను అనుకోను. మీ సొంత చెల్లెలు వెళ్ళదు, మీ బాబాయ్ కూతురు వెళ్ళదు నాకు తెలిసి, వ్యక్తిగతంగా చెప్తున్నా. కానీ ఎందుకు వెళ్ళింది ఆమె? డబ్బుల కోసమే కదా, డబ్బులు గొడవలే కదా. ఇంకొక అమ్మాయి వెళ్ళింది చావు గొడవే కదా, పార్టీ పెట్టారు కదా, మళ్ళీ ఎక్కడికి వచ్చారు కదా.
ఆయన మాట్లాడుతుంది అంటే నువ్వు మల్లె మాట్లాడి మాటలు పరిగణలోకి తీసుకోవు, సునీత మాట్లాడే మాటలు పరిగణలోకి తీసుకోవు, షర్మిల మాట్లాడే మాటలు పరిగణలోకి తీసుకోవు, మరి ఎవరు మాట్లాడే మాటలు పరిగణలోకి తీసుకోవచ్చు? నీకంటే ఎక్కువగా యంగ్ ట్రెడ్లు బయట తిరుగుతా ఉన్నారు. నీకంటే మొదటి నుంచి ఉండవు. నువ్వు నాకైతే అయితే ఒక 2-3 నెలల నుంచి కనపడతా ఉన్నావు డిబేట్ లో. ఇంతకంటే బాగా అరుచిన వాళ్ళే, కేకలేసిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటూ తిరుగుతా ఉన్నారు రోడ్ల మీద. కాబట్టి ఆపండి, డబ్బుల కోసమే చేశారు. ఓకే, ఇప్పుడు ఒక మాట అన్నావు కదా, ఛాలెంజ్ ఇచ్చిరావు కదా డిబేట్ ని. అయ్యా శ్రీశైలం గారు ఒక అరగంట డిబేట్ కొనసాగించండి, మీకు విన్నవిస్తా ఉన్నా, మల్లెల రాజేష్ ఆయన లైన్ లో చూపిస్తానన్నాడు, తీసుకోండి. శేఖర్ రెడ్డి గారు